నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. శేఖర్ భాష హౌస్‌లోకి వెళ్ళి ఫస్ట్ వీక్ అంతా ఒక పాజిటివ్ వైబ్రేషను, జోక్స్ కానీ అవన్నీ చూసాం. సెకండ్ వీక్‌లో అసలు ఎక్కడా కనిపించలేదు. కట్ చేస్తే ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా, అందులోనూ అసలు ఆడియన్స్ కాదు, లోపల ఉన్న వాళ్ళే బయటికి పంపియటం అనేది అసలు అర్థం కాలేదు. అసలు ఎలిమినేట్ అవ్వటానికి మెయిన్ రీజన్స్ ఏంటి? మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉందా వైల్డ్ కార్డ్ ద్వారా? యాక్చువల్గా ఫస్ట్ బిగ్ బాస్ టీమ్ డైరెక్షన్ గురించి చెప్తా, తర్వాత నిన్న జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుందాం. బిగ్ బాస్ టీమ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే, పలానా అతని కంటెస్టెంట్ వల్ల హౌస్లో జరిగే మార్పులు గమనిస్తారు. పలానా కంటెస్టెంట్తో ఇప్పుడు ఎవరికైనా ఇది హౌస్లో ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కలిగింది, బయట జనాల్లోనూ బిగ్ బాస్కి వీడి వల్ల వెయిటేజ్ పెరిగింది అనేది చూస్తారు. ఇప్పుడు శేఖర్ భాష వల్ల వెయిటేజ్ పెరిగింది, ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఫస్ట్ వీక్ బాగానే ఉన్నాడు, సెకండ్ వీక్ ఏమైంది, ఇతనికి కొంచెం డల్ అయ్యాడు అని చూశారు. ఎందుకు డల్ అయ్యాడు అంటే, అది లైఫ్లో ఫస్ట్ ఒకసారి వచ్చే ఈవెంట్ అది వీళ్ళకి, అంతే కదా. వాళ్ళ ఆవిడ ప్రెగ్నెంట్, కాన్సన్ట్రేషన్ అంతా అక్కడ ఉంది అబ్బాయిది. సరే బేబీ బాయో బేబీ గర్లో మేము చెప్తాం వీకెండ్, అయినప్పటికి కూడా ఏ తండ్రికైనా ఉంటుంది ఒక టైప్ ఆఫ్ ఎమోషన్. అండ్ తండ్రి గురించి వచ్చిన టాస్క్లో కూడా ఆయన చెప్పాడు, మనం తండ్రి అయితే కానీ ఆ ఫీలింగ్ మనకు అర్థం కాదు ఫాదర్ గురించి అని చెప్పేసి చెప్పాడు కదా. ఓకే, ఇతనికి తండ్రిగా చాలా ఇది ఉంది కాబట్టి ఇతన్ని బయటికి పంపించి ఆ ఎమోషన్ ఏదో అంటే, ఇప్పుడు పిల్లోని తీసుకొచ్చి చూపించేలా లేదు కదా, బెడ్ పైనే ఉండాలి. ఇంత పిల్లోడు తీయలేం, మనం ఫోటోలు తీసి తీయలేము, చిన్నపిల్లల ఫోటోలు కూడా తీరు, ఇలాంటివి కొన్ని ఉంటాయి. కానీ ఇతనికి చూపించాలి, ఏం చేయాలి? టైంకి ఎలాగూ నామినేషన్లో ఉన్నాడు, ఎలిమినేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆడియన్స్ ఓట్స్ ప్రకారంగా ఎలిమినేట్ చేస్తే మమ్మల్ని అంటారు, మేము వేయలేదు కదా ఓట్లు, నువ్వు ఎలా బయటికి పంపిస్తావని. నెగిటివ్ అవుతుంది, షోకి నెగిటివ్ అవుతుంది. షో నెగిటివ్ అవ్వకుండా ఏం చేయాలి? డెసిషన్ హౌస్ మేట్స్కే వదిలేసామనుకో చేతులు దులిపేసుకోవచ్చు అనుకున్నారు వీళ్ళు. అలానే హోస్ట్ నాగార్జున గారు కూడా ఎలిమినేట్ చేయడానికి లేదు. ఆడియన్స్ వేసిన ఓట్స్ ఇప్పుడు కంపారిటివ్లీ టు ఆదిత్య, శేఖర్కే ఎక్కువ వచ్చాయి, అందరికీ తెలిసిన వాస్తవం అది. సో ఆదిత్యనే వెళ్ళిపోతాడని కూడా అందరూ అనుకున్నారు. హౌస్ మేట్స్కి వదిలేస్తే ఇక వీళ్ళ డెసిషన్లో ఒక్కొక్కడు వచ్చి దండలు వేసి, వీళ్ళేమనుకున్నారు చెప్పన, బిగ్ బాస్ టీమ్ అండ్ ఈవెన్ నాగార్జున గారు కూడా, హౌస్ మేట్స్కి వచ్చే డెసిషన్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్, కాసేపు అయితే ఒకటి దండ పడితే బయటికి వెళ్ళిపోతాడు. వాళ్ళు అలా చేయరు, న్యూట్రల్ తీర్పిస్తారేమో అనుకున్నాడు. ఎలా? ఇప్పుడు ఇక్కడ 13 మందిలో ఇద్దరికి నిలబడ్డారు, 11 మంది ఉన్నారు. క్లాన్ని పక్కన పెట్టేస్తే 10 మంది ఉంటారు. ఈ 10 మంది ఇటు 5 అటు 5 దండలు వేస్తారు. ఇప్పుడు క్లాన్ దగ్గరకు వచ్చి, క్లాను నీ వాళ్ళు న్యూ ఆర్ ద గేమ్ చేంజర్, ఏదో ఒకటి చెయ్యి, ఈ దండ ఇటేస్తావా అటేస్తావా అంటే, వాడు ఖచ్చితంగా ఏం చెప్తాడు అంటే, ఈవెన్ శేఖర్ భాష అయినా సరే ఆ టైంకి ఎమోషన్, వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఎమోషన్, నాకు ఎట్లాగూ నా కొడుకుని చూడాలని ఉంది, నేను వెళ్ళిపోతాను, ఇతనికి హౌస్లో ఉండాలని ఉంది కాబట్టి అతనికి ఇవ్వండి అని శేఖర్ భాష అయినా అనాలి, వీళ్ళ ఎక్స్పెక్టేషన్. లేదు, ఆ క్లాన్ వచ్చిన తర్వాత శేఖర్ భాషకు ఒక ఎమోషన్ ఉంది కదా, నాకు కూడా ఇతను వాళ్ళ కొడుకుని చూస్తే బాగుండు అనిపిస్తుంది, మొన్న కూడా తండ్రి గురించి అడిగితే చాలా ఎమోషన్ అయ్యాడు, అందుకని చెప్పేసి ఇప్పుడు ఆదిత్య ఓం కంట బయటికి వెళ్ళాలని లేదు, ఆయనకి ఉండాలని ఉంది. సో నేను తనకి వేస్తున్నాను బిగ్ బాస్, నా డెసిషన్ తప్పైతే నన్ను క్షమించు శేఖర్ భాష అని ఒకసారి ఆయన వాటేసుకుంటే, ఈ సీన్ ఎక్స్పెక్ట్ చేశారు యాక్చువల్గా డైరెక్షన్ టీం. అక్కడ జరిగిందేమో ఉల్టా, వచ్చినోడల్లా ఈయనకు దండల మీద దండలు, శాల్వాల మీద శాల్వాలు కప్పుకుంటూ సన్మానాలు చేసేసారు. వచ్చినోడల్లా ఆయన వేస్ట్, ఆయనకు ఆట రాదు, అసలు బిగ్ బాస్కి పనికిరాడు, అసలు ఈయన ఎందుకు తెచ్చారు, ఇట్లాంటి వాళ్ళ వల్ల మన బిగ్ బాసే పరువు పోయింది, అసలు ఈ సీజన్ నాశనం అవడానికి కూడా కారణం ఈయనే అన్నట్టుగా ఒక్కొక్కడు చెప్పుకుంటూ వచ్చాడు. దాంట్లో ఎక్కువ వాగినోడు అభయ్ బేతికంటి. ఆ వాగుడికి వాడు ఇప్పుడు ఎలిమినేట్ అవుతున్నాడు ఈ వీక్. అవునా? రేపు ఎలిమినేట్ అభయ్ బేతికంటి. ఆ రీజన్ కూడా శేఖర్ భాషని టార్గెట్ చేయడం వల్ల, శేఖర్ భాష ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీడు బయటికి పంపిస్తున్నారు. నీ అభిప్రాయం ఆల్రెడీ నాకు సార్ అడిగితే చెప్పావు, బాగానే ఉంది. వేరే వాళ్ళని అడుగుతున్నా కూడా మధ్యలోకి వెళ్ళేసి, లేదు సార్ వాడు ఉండడానికి వీలేదు, వాడిని పంపండి అన్నాడు. నీకేంటి అవసరం అసలు? పోనీ క్లాన్గా నీకేమన్నా తెలుసా అంటే, ఆయనకు వైట్ ఇంక్ పోస్తుంటే నువ్వే అమ్మ వీళ్ళందరూ కలిసి నన్ను ఏదో చేస్తున్నారు అన్నట్టు మొహం పెట్టాడు. ఆయనకు అర్థం కాలేదు అదేంటో కూడా. ఇప్పుడు క్లాన్ అయినా కూడా ఆయన ఇంకోటి తను చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే, సెల్ఫ్గా నామినేట్ చేసుకున్న ఎవరిని బిగ్ బాస్ హౌస్లో ఉంచారు ఇప్పటివరకు.
నువ్వు ఉండాలని మేము ఓట్లు వేస్తాం. నీ అంతటా నువ్వే నేను వెళ్ళిపోతా, నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటే ఇంకా నీకు మేము ఓట్లు వేసిన ఎందుకు, వేస్టే కదా. ఎగ్జాక్ట్లీ. నీకే ఇంట్రెస్ట్ లేదు, మేమెందుకు ఓట్లు వేయాలి, అదేదో ఇంకో ఇంట్రెస్ట్ నోడికి వేస్తే వాడు బాగుపడతాడు కదా అని ఆలోచిస్తారు. ఇప్పుడు బిగ్ బాస్ చరిత్రలో కూడా తనని తాను నామినేట్ చేసుకున్నాడు ఎవడం కూడా బతికి పట్టకట్టింది లేదు. ఈయనేమో బిగ్ బాస్ వాడు ఆల్రెడీ 2 వారాలు నామినేట్ అయ్యాడు, నేను అసలు నామినేషన్లోనే లేను, ఎట్లా గెలుస్తాను నాకు తెలుసు, మీరు 50 లక్షలు రెడీ చేసుకోండి, మీరు నాకే ఇస్తారు నాకు తెలుసు, చెక్ మీద కూడా నా పేరు రాసి రెడీగా ఉంచండి, ఎట్లా ఈ వీక్ నేను సేవ్ అవుతాను కాబట్టి నేను నామినేషన్ వేసుకుంటున్నానని చెప్పాడు ధైర్యంగా. అదేం ధైర్యమో ఇప్పటికీ అర్థం కాల. తనంతట తాను నామినేట్ చేసుకున్నాడు. ప్లస్ శేఖర్ భాష ఫ్యాన్స్ ఈ అబ్బాయి మీద బీభత్సంగా అసలు ఎలా ఉన్నారంటే, క్లాన్ అయ్యావు కాబట్టి బతికిపోయావరా, నెక్స్ట్ వీక్ చూడు నేను నామినేట్ చేస్తా అని కూర్చున్నారు అందరూ. లాస్ట్కి బిగ్ బాస్ వచ్చేసి క్లాన్స్లో ఒకడు సేవ్ అయ్యి ఒకడు ఇందులో ఒక రండ్రా బాబు అంటే నేను వస్తున్నాను అని చెప్పి కోరి వాడే వచ్చాడు. శేఖర్ భాష మళ్ళీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ డైరెక్షన్ గురించి చెప్పాను కదా, ఇంతకు ముందు కూడా బిగ్ బాస్ బానీజే మన నిన్న డబుల్ ఈ స్మార్ట్ లో విలన్ పక్కన చేసిన అమ్మాయి, ఆమె సీజన్ లో టాప్ 3 10 లక్షల సూట్ కేసు పట్టుకెళ్ళిన ఆయన షోలో ఉండగా వాళ్ళ డాడీ చనిపోయాడు. అయితే అదే ఫైనల్ టైం, ఇంకా వాడికి అది క్లిష్టమైన సీజన్, టాప్ 5 లో ఉన్నాడు. సో ఏం చేశారంటే వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ డాడీని చూపించి మళ్ళీ తీసుకొచ్చి హౌస్లో వేశారు. మళ్ళీ ఆయన ఎమోషన్ సెట్ అయిపోయింది. ఇప్పుడు శేఖర్ భాష కూడా ఒక ఎమోషన్ ఉంది. లాస్ట్ టైం రతిక కూడా ఒకటి ఇది ఉంది, ఆ పిల్ల ఏదో చేయాలని ఏదో చేస్తే బయట ఇంకేదో అయ్యింది, అది తెలుసుకొని రా అమ్మ తల్లి నువ్వేం చేస్తున్నావు అసలు నీకన్నా మాకు అర్థం కావట్లా అని చెప్పి బయటికి పంపి మళ్ళీ లోపల తెచ్చారు. శేఖర్ భాష ఫస్ట్ వీక్ లో అసలు టాప్ ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు ఎంటర్టైన్మెంట్ లో. సెకండ్ వీక్ లో డల్, ఇదే డల్నెస్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ప్రదర్శిస్తే నిజంగానే బయటికి వెళ్తాడు. అదేదో ఎలిమినేట్ చేసినట్టు, ఎట్లా లీస్ట్ లో ఉన్నాడు ఎలిమినేట్ చేసినట్టు చేసేస్తే తర్వాత అందరూ కోరుకుంటారు వీ వాంట్ హిమ్ బ్యాక్ అని అందరూ అంటారు, అంటూనే ఉన్నారు కూడా. ఆ కేటగిరీలో మళ్ళీ తీసుకురావచ్చు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే బేబక్ ఉంటే కూడా బాగుండని చాలా మంది అంటారు. ఆ పిల్ల వెళ్ళేటప్పుడు ఆమె విజృంభించి వెళ్ళిపోయింది, ఉన్న రోజులు సైలెంట్గా కూర్చొని. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే సీజన్ 2 లాగా రీఓటింగ్ ఉందనుకో, ఇప్పుడు 4 కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు, ఈ 4గుట్లో ఎవరైనా ఇద్దరిని మీరు వెనక్కి తెచ్చుకోవచ్చు అని ఓట్లు వేస్తే, ఇప్పుడు అభయ్ కంటే ఈ వీక్ వస్తాడు, అందరూ బాగా టార్గెటెడ్గా యష్మి గౌడని పంపిద్దాం అనుకుంటున్నారు. మరి నబిలో యష్మి గౌడ నెక్స్ట్ వీక్ వస్తారు. ఈ 4 బయటకు వచ్చిన తర్వాత రీఓటింగ్ ద్వారా మళ్ళీ బేబక్క శేఖర్ భాష లోపలికి వెళ్ళే అవకాశం అయితే ఉంది. 100% శేఖర్ భాష లోపలికి వెళ్ళిపోతాడు. నాకు 4 ఎలిమినేషన్స్ తర్వాత ఇది ఉంటుంది గెట్ బ్యాక్ అని, 4గుట్లో ఇద్దరిని వెనక్కి తెచ్చుకోవచ్చు, మీకే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అని చెప్పేసి మనకే ఇస్తారు టాస్క్. అందరూ కూడా శేఖర్ భాషని బేబక్కకి శేఖర్ భాష ఇద్దరికి ఓట్లు వేస్తారు. బేబక్క మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ 2-3 వాళ్ళతో మళ్ళీ బయటకు వస్తుంది. శేఖర్ భాష ఉంటాడు టాప్ 5 వరకు. రైట్, థ్యాంక్ యూ.